హాయ్ ఫ్రెండ్స్, కీటకాపురాన్ని పాలించే జిహుడితో భీకరమైన యుద్ధం జరిగింది. జిహుడి సంహారం తర్వాత సోదరుడు శుద్ధోధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. అప్పుడు శుద్ధోధనుడి భార్య సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పి కల్కి ఆయుధాలని పక్కన పెట్టేసి నిల్చున్నారు. ఆ స్త్రీలంతా వేసిన బాణాలు, అస్త్రాలన్నీ కల్కిలో కలిసిపోయాయి. తర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందుకు కదిలాడు కల్కి. ఆ సమయంలో కలిశాడు అశ్వత్థాముడు. కల్కిని కలిసిన అశ్వత్థాముడు 3000 సంవత్సరాలు ఒళ్ళంతా పుండ్లతో నిండి ఉన్నా నేను శాప విమోచనం పొందాను, నీకోసమే ఇంకా ఈ భూమి మీద ఉన్నానని చెప్పాడు. అలా కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి ధర్మ సంస్థాపనలో భాగమయ్యాడు. ఆ తర్వాత కల్కిని కలిసిన మహర్షులు కుంభకర్ణుడి తనయుడు నికుంభుడి కుమార్తె అయిన కుందోదరి హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షులను పీడిస్తుంది. ఆమెను సంహరించాలని కోరారు. మహర్షులకు అభయం ఇచ్చిన స్వామి వెంటనే హిమాలయ పర్వతానికి బయలుదేరి గుహలో ఉన్న ఆమెను చంపడంతో కుదోదరి కుమారుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కల్కి. జిహుణ్ణి నిర్మూలించాడు. ఘోరంగా హింస చేస్తున్న వారిని సంహరించాడు. అప్పటికి మిగిలి ఉన్న రాక్షసులను అంతమొందించాడు. ఆ తర్వాత హరిద్వార్లో అడుగుపెట్టిన కల్కిని దర్శించుకునేందుకు సప్త మహర్షులు, సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వచనం పొందారు స్వామివారు. అదే సమయంలో కల్కిని దర్శించుకున్న మరువు, దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు. మీరిద్దరు సూర్యచంద్ర, ఇంద్ర, యమ, కుబేర అంశలకు చెందినవారు. మీరు మోక్షం కోసం పుట్టినవారు కాదు. ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలని చెప్పాడు. మరువు అయోధ్య, దేవాపి హస్తినాపురం రాజధానిగా చేసుకొని పాలించనున్నారు. అయితే ఈలోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటు కలిసి రావాలని కోరాడు కల్కి. అప్పటి నుంచి కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ అధర్మ పరులను ఊచకోత కోస్తూ ముందుకెళ్లాడు. మరువు, దేవాపి కలి సైన్యంపై దండయాత్ర చేశారు. ఆ తర్వాత కలిని తరిమి కొట్టారు. కల్కి గాడిద వాహనంపై పారిపోయాడు. కలికి మరణం ఉండదు, కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా ధర్మ సంస్థాపన చేశాడు కల్కి. కలిని తరిమి కొట్టిన తర్వాత విష్ణు భక్తుడైన రాజు పాలించే బల్లాటపురం వెళ్లారు. కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు భగవంతుని ఎత్తుకొని తీసుకెళ్లి రాజమందిరంలో సింహాసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడే పూజ అనంతరం బయటకు వచ్చిన మహారాజు భార్య సాక్షాత్తు భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది. తన భర్తను క్షమించమని కోరింది. అప్పుడు స్వామివారు తనిక్కడికి రావడం వెనక కారణం ఉందని, వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు. భూదేవి రమాదేవిగా బల్లాటపురంలో జన్మించింది. భూలోకంలో ధర్మ సంస్థాపన సాధ్యమైన తర్వాత సర్పలోకానికి వెళ్లారు కల్కి. అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవరైనా సరే మాడి మసైపోతారు. కానీ కల్కికి ఏమీ కాలేదు. అప్పటికి ఆమెకు అర్థమైంది తాను ఓ గంధర్వుడి భార్యను, శాపం కారణంగా ఇలా నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని. మీ దర్శనంతో శాప విమోచనం అయిందని చెప్పి వెళ్ళిపోయింది. భార్యలు పద్మావతి, రమాదేవిని తీసుకొని శంబలు చేరుకున్నారు స్వామివారు. పైనుంచి దిగి వచ్చిన దేవతలంతా మీరొచ్చిన కార్యం పూర్తయింది, తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు. అప్పుడు సత్యయుగ పాలనను మరువు, దేవాపికి అప్పగించి భార్యలతో కలిసి వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు. సత్యయుగంలో మళ్ళీ ధర్మం 4 పాదాలపై నడుస్తూ పాలన సాగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.